హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నా వీడియో ఎవరైనా మొదటిగా చూస్తే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇదైతే సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మార్నింగే లేచాను, పిల్లలకైతే హాఫ్ డేస్ కదా. ఇంకా మార్నింగే లేచి ఇంకా బయట అయితే తుడుచుకుని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంక ఇడ్లీ పిండి ఉంటే అట్టయితే వేస్తున్నాను పాపకి. ఇంకా మా వారైతే నిద్రైతే లేచారండి. మా వారికైతే ఇక్కడైతే టీ అయితే పెడుతున్నాను. కంపల్సరీ మా వారికైతే ఇంకా లెగ్గానే టీ అయితే ఉండాలండి. ఇంకా టీ అయితే పెట్టేసి వారికైతే ఇచ్చేసాను. ఇంకా పాపను కూడా నిద్ర అయితే లేపేశానండి. ఇంకా అక్కడే 5 మినిట్స్ పట్టేస్తుందండి, 5 to 10 మినిట్స్ పడుతుంది పాపను లేపడానికి. ఇంకా మార్నింగే కదా కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇంకా లేచి బ్రష్ అయితే చేసేసుకుందండి పాప. బ్రష్ చేసుకుని ఇంకా స్నానం అయితే చేసేసింది. ఇంకా పక్కనైతే నేను వాషింగ్ మిషన్లో వాటర్ అయితే పడుతున్నానండి, వాషింగ్ మిషన్ వేద్దామనేసి. ఇంకా పాపకు కూడా స్నానం అయితే చేంజ్ చేసి డ్రెస్ అయితే వేసేసానండి. ఇంకా ఇక్కడైతే రెడీ అయితే చేస్తున్నాను. ఇంకా సాటర్డే కదా సివిల్ డ్రెస్, ఇంకా హెడ్ బాత్ కూడా అయితే చేంజ్ అయ్యానండి. ఇంకా జల్లు వేసి అయితే పని అయితే లేదండి, క్రాఫ్ట్ కదా. ఇంకా క్లిప్ అయితే పెట్టేశాను. ఈ లోపల మా అత్తయ్య గారు అయితే పువ్వులు అయితే తీసుకొచ్చారండి, అవి అయితే పెట్టమంటుంది. ఇంకా జడలేంగా ఎక్కడ పెట్టమంటావు అని అడిగితే ఎలాగైనా పెట్టు అని ఆర్గ్యూ చేస్తుంది అక్కడ. ఇంక సరే ఒక చిన్న చంపీని అయితే తీసుకుని పువ్వులు అయితే పెట్టేశానండి పాపకి. ఈ లోపల మా బాబు కూడా అయితే లేచాడు. ఇంక కంపల్సరీ పాపను రెడీ చేస్తే బాబుని కూడా అయితే రెడీ చేసేయాలండి. ఇంకా బాబుని కూడా అయితే రెడీ చేసేసాను. అసలు ఊరుకోడండి, అక్క రెడీ అయితే తను కూడా రెడీ అయిపోవాలి. ఇంకా రెడీ చేసిన తర్వాత పాపకైతే ఇంకా టిఫిన్ అయితే పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశానండి. ఇంకా మా వారైతే తీసుకెళ్ళేవారు. ఇంకా ఈవినింగ్ టైమ్స్ అసలు కుదరట్లేదు అనేసి ఇంకా ఆటోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా నేనైతే కిందకి తీసుకెళ్ళి అయితే దింపాలండి, లేదంటే అసలు వెళ్ళదు కిందకి. ఇంకా వెళ్ళి ఇంకా ఆటో అయితే ఎక్కిచ్చేసానండి. ఇంకా పైకి వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్ నీళ్ళు అయితే పెట్టాను కదండి. ఇంకా లిక్విడ్ అయితే వేసుకుని ఇంకా మిషన్ అయితే ఆన్ చేసుకున్నానండి. ఈ లోపల మా వారు బయటకు వెళ్ళి పాలు అయితే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పెరుగైతే పాలైతే కాస్తున్నానండి. పెరుగైతే మార్నింగ్ తోడు పెడతాను నేనైతేని. ఇంకా బెడ్షీట్ అయితే చేంజ్ చేసుకుంటున్నానండి. మా వారైతే ఉన్నారనేసి. నాకు ఈ బెడ్షీట్ చేంజ్ చేయడం అసలు రాదండి, కొంచెం పెద్ద మంచం కదా, అస్సలు రాదు. ఇంకా మా వారైతే హెల్ప్ చేస్తారండి. కింద అయితే ఇంకా బెడ్ ప్రొటెక్టర్ అయితే వేసి ఇంకా బెడ్షీట్ అయితే పైన అయితే వేసుకున్నాను. ఇదైతే ఎలాస్టిక్ అండి బెడ్షీట్. పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుద్దండి. ఇంకా పిల్లలు అయితే ఇంకొంచెం అల్లరి చేస్తూ ఉంటారు కదా మంచాల మీద. మామూలుగా బెడ్షీట్ అయితే కదిలిపోతుంది అనేసి ఇంకా ఎలాస్టిక్ అయితే తీసుకున్నానండి. 2 బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఆన్లైన్లో అయితే తీసుకున్నానండి. లింక్ అని కమెంట్ చేయండి, కమ్యూనిటీ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇదైతే పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా అయితే యూజ్ అవుద్దండి. తర్వాత ఇంక ఇల్లంతా ఒకసారి అయితే తుడిచేసుకొని ఇంకా ఇక్కడైతే మాప్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈరోజు సాటర్డే కదా, మాప్ అయితే పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకుందామని అనుకున్నాను. ఇంకా డే బై డే అయితే పెడతానండి, డైలీ అయితే పెట్టను మాప్ అయితేని. ఇంకా మాప్ అయితే పెట్టుకుంటూ మా బాబు ఇంకా నడుస్తూ ఉన్నాడండి. 1-2 సార్లు అయితే పెట్టాల్సి వచ్చింది మాప్ అయితేని. ఇంకా మాప్ పెట్టేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంకా ఇల్లు ఇట్లా మాప్ పెట్టిన తర్వాత ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుందండి, నాకైతే నచ్చుతుంది ముగ్గు వేసుకుంటేనే. తర్వాత అయితే మ్యాట్స్ కూడా అయితే వేసేసుకున్నానండి. ఇంకా మ్యాట్స్ లేకపోతే మా పిల్లలు ఇంకాను ఇసుకంతా ఇంట్లోనే అయితే ఉంటుంది. ఇంకా మ్యాట్స్ కూడా అయితే వేసేసుకున్నానండి. ఇంకొచ్చేసి ఇంకా ఆరిపోయిన తర్వాత మీకైతే చూపిస్తున్నానండి. ఆ ముగ్గు అయితేనే చాలా నీట్గా అయితే ఉంటుందండి, నచ్చుతుంది నాకైతే ఈ విధంగా వేసుకుంటే. ఇంకా పాప స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఇంకా ఆటలైతే పెట్టేసి ఇంక ఈ విధంగా అయితే మొత్తం అంతా చెరిపేస్తారండి. ఇంకా తప్పదు, ఇంకా ముగ్గు వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి వేసుకుంటాను. ఇంకా మా వారికైతే ఇక్కడైతే ఇంకా పిండి అయితే ఉంటే అట్టయితే వేసిచ్చేస్తున్నానండి. ఇంకా మా బాబుకైతే ఇక్కడైతే జావ అయితే కాస్తున్నాను. ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది కదండి, ఇంకా బాబు అయితే అసలు ఏం తినట్లేదు. ఇంకా టిఫిన్ అసలు తినట్లేదు. ఇంకా జావ అయితే కాస్తున్నాను, కొంచెం ఇష్టంగా అయితే తాగుతాడు కదనేసి. ఇంకా మా వారికి అయితే టిఫిన్ అయితే పెట్టేస్తానండి, ఆయన అయితే వెళ్ళిపోయారు. ఇంకా బాబుకి కూడా జావ అయితే తాగిచ్చేసాను. ఇంకా బాబు అయితే జావ తాగేసిన తర్వాత అత్తయ్య గారి రూమ్లోకి అయితే వెళ్ళాడండి. నేను కూడా అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను, దీపారాధన అయితే చేసుకుందాం అనేసి. ఇంకా పువ్వులు అయితే నైట్ అయితే తీసుకొచ్చారండి మా వారు. నేనైతే అలాగే పెట్టేశాను ఫ్రిడ్జ్లో, చూసుకోలేదండి. ఇంకా తీసైతే పెట్టాల్సిందే. ఇంకా మార్నింగే ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నానండి. ఇవైతే ఇంకా కొన్ని పువ్వులు అయితే ఇంకా గుమ్మం దగ్గర పెట్టుకోవడానికైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా పెడితే నిజంగా 4 డేస్ అయితే ఇలాగే ఉంటున్నాయండి, అసలు పాడవ్వట్లేదు. చూడడానికి కూడా అయితే బాగుంటుందండి. ఇదివరకు అయితే పెట్టేదాన్ని కాదండి ఈ విధంగా, ఈ మధ్యన అయితే స్టార్ట్ చేశాను.
బావుంటుందండి ఇలా పెట్టుకుంటేనే. ఇంకా ఫ్లవర్స్ కూడా అయితే పాడవట్లేదు. చూడడానికి కూడా ఇంకా అందంగా అయితే ఉంటుందండి. తర్వాతొచ్చేసి ఇంకా బొట్లయితే పెట్టుకున్నానండి. ఫోటోస్ కూడా అయితే పెట్టేసుకున్నాను బొట్లయితేని. ఇంక ఇక్కడైతే గ్యాస్ దగ్గర కూడా అయితే పెట్టుకున్నానండి పొయ్యి దగ్గర. ఈ విధంగాను. ఇంతకుముందు కూడా నాకు ఇలా అయితే అలవాటు లేదండి. ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటున్నాను అన్నీని. ప్రతీదీని. ఇంకా గ్యాస్ దగ్గర కూడా అయితే ఈ విధంగా అయితే బొట్లయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఫోటోస్ కాడ కూడా అయితే ఇంకా పువ్వులైతే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా బాబు అయితే వచ్చేసాడు అత్తయ్య రూమ్‌లో నుంచి. ఇంకా నేను దీపారాధన చేసుకుని ఇంకా పక్కనే ఉంటాడండి. ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళడు అసలు. ఇం ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నానండి. ఇంకా సాంబ్రాణి అయితే వెలిగించుకున్నాను. ఏదో సింపుల్‌గానే చేసుకున్నానండి. ఇంక ప్రసాదం అయితే ఏం చేయలేదండి. ఇంక అటుకులు బెల్లం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సాంబ్రాణి అయితే ఇంకా రూమ్స్‌లో కూడా అయితే వేసుకున్నానండి. వీక్లీ వన్స్ అయితే వేసుకుంటాను. ఇలా పొగ అయితేని ఇంక చిన్నదైనా సరే స్మోక్ అయితే చాలా బాగా వస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇవైతేని. ఇంకా రూమ్స్‌లో అయితే ఇంకా సాంబ్రాణి పొగ అయితే వేసేసుకున్నానండి. ఈలోపైతే అమ్మ వాళ్ళైతే వచ్చారండి. వాడపల్లి అయితే వెళ్ళారు. మీలో ఎంతమందికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి తెలుసో కిందైతే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా వస్తూను ఇంకా ఇల్లైతే దారిలోనే ఉంటుంది కదా అనేసి ప్రసాదం ఇద్దామని ఆగారండి. ఇంకా ప్రసాదం అయితే ఇచ్చేసి ఇంక స్వీట్ కార్న్స్ అయితే తీసుకొచ్చారండి. స్వీట్ కార్న్స్ ఇంకా అట్టపలకాయలు అయితే తీసుకొచ్చారు. ఇంకా నాకైతే ఇచ్చేసారండి అవైతేని. ఇంకా బాబు అయితే అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడండి అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా డాడీ అయితే ఈవినింగ్ అయితే తీసుకొస్తానని చెప్పి అయితే తీసుకువెళ్ళారు బాబుని. ఇంకా నేను కూడా అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేసానండి. ఇక్కడైతే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేస్తది కదా అనేసి ఇంకా టైం అయితే అయిపోతుందండి. ఇంకా పెసరపప్పు చారు అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే పెసరపప్పు ఉడకబెట్టేసుకున్నానండి. దాంట్లోకి కొంచెం చింతపండు పులుసు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకొని కొంచెం మరిగించుకుంటున్నానండి. పక్కనైతే బెండకాయ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నాను దానికి కాంబినేషన్. బెండకాయ ఫ్రై కూడా చాలా సింపుల్‌గా అయితే చేస్తానండి. ముందైతే పోపు దినుసులు వేసుకొని దాంట్లోకి ఎండుమిర్చి, కరివేపాకు కూడా అయితే వేసుకున్నాను. దాంట్లో ఉల్లిపాయలు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇంకా పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసేసుకున్నానండి. ఇంకా చాలా సింపుల్‌గా అయితే ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది బెండకాయ ఫ్రై కూడాను. ఈ విధంగా బెండకాయ ఫ్రై కూడా అయితే చేసేసానండి పక్కన అవుతూ ఉంటే. ఇంకా చారు అయితే మరుగుతుందండి. ఇంకా దాంట్లో బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బెల్లం వేసుకొని కొంచెం సాంబార్ పౌడర్ ఉంటే అది వేసేసుకున్నానండి. దాంట్లోకి ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నాను. కొత్తిమీర టేస్ట్ కూడా బాగుంటుందండి పెసరపప్పు చారులో. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. కొత్తిమీర అయితే వేసిన తర్వాత చారు అయితే మరిగించుకున్నానండి. కొంచెం మరిగించిన తర్వాత పోపు అయితే వేసుకున్నాను. ఇంకా తాలింపులన్నీ వేసేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా చారు అయితే అయిపోయిందండి. ఇంకా పక్కన రైస్ అయితే పెట్టేశాను. ఇంకా వంట చేసిన గిన్నెలవి ఉంటే ఇంకా అప్పుడే క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా అలా అలవాటయిపోయిందండి. ఇంకా వంట చేసిన తర్వాత గిన్నెలయితే క్లీన్ చేసేయడము. ఇంకా చూడడానికి కూడా అయితే బాగుంటుంది కదా! ఈ విధంగా మొత్తం గిన్నెలవి ఉంటే అవన్నీ క్లీన్ అయితే చేసుకొని గ్యాస్ దగ్గర కూడా అయితే మొత్తం అన్నీ క్లీన్ అయితే చేసుకున్నానండి. ఈ లోపల ఇంకా టైం అయితే అయిపోయిందండి. పాప అయితే ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది. ఇంకా రాగానే ఫస్ట్ వచ్చి టిఫిన్ బాక్స్ అండ్ బాటిల్ కూడా అయితే తీసేస్తదండి. తీసేసి ఇంకా నాకైతే ఇచ్చేసింది అవి. ఇంకా అయితే వాళ్ళ తమ్ముడినైతే అడుగుతుందండి. ఇంక స్కూల్ నుంచి రాగానే అలాగే వెతుక్కుంటుంది వాడెక్కడున్నాడనేసి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడు కదా! ఇక్కడ అదే చెప్తున్నాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాడు తమ్ముడు అనేసి. ఇంకా తనేం చెప్తుందో వినండి. ఆ? తమ్ముడు ఊరెళ్ళాడు. నిజంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాడు. నిజంగా వెళ్ళాడు. అయ్యో! ఇంకా తర్వాత అయితే ఏడ్చేసిందండి. ఇంకా తనని మేనేజ్ చేయలేక నేనైతే అయిపోయాను. కాసేపు ఏదోలాగా అయితే తననైతే కాసేపు నవ్విచ్చానండి. నవ్విచ్చిన తర్వాత అయినా సరే ఒప్పుకోవట్లేదు. ఇంకా నేనైతే వెళ్ళిపోతాననేసి చాలా సేపయితే ఏడ్చింది. ఎలాగోలాగైతే కూల్ అయితే చేసేసానండి. ఇంకా చారైతే పెట్టాను కదా! ఇంకా అక్కడ అయితే అప్పడాలైతే వేస్తున్నానండి. ఈ లోపల మా వారు కూడా అయితే వచ్చేసారు. మా వారికి, మా పాపకి అయితే భోజనం అయితే పెట్టేసాను. ఇంకా నేను కూడా అయితే తినేసుకొని ఇంక రెస్ట్ అయితే తీసుకున్నామండి. ఇంక ఈవినింగ్ వచ్చేసి అమ్మ అయితే స్వీట్ కార్న్ తెచ్చారు కదా! అదైతే ఇక్కడైతే ఉడకపెడుతున్నానండి. మా పాపకి స్వీట్ కార్న్‌తో ఏ వెరైటీ చేసినా అయితే నచ్చదండి. ఓన్లీ ఇంకా ఈ విధంగా అయితే ఉడకపెడితేనే తింటుంది. ఇంకా ఇదైతే వాటర్‌లో అయితే వేసుకొని ఇంకా కుక్కర్ అయితే పెట్టేసానండి. పక్కనైతే పాలు కూడా అయితే పెట్టేసాను పిల్లల కోసం అనేసి. ఇంకా గిన్నెలవి ఉంటే ఇంకా భోజనం చేసిన గిన్నెలవి ఉంటే అవైతే క్లీన్ చేసుకుంటున్నానండి. నేను తిన్న వెంటనే అయితే కడగలేనండి.
ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బాక్సెస్ అవి ఉంటే అవన్నీ ఒకేసారి అయితే కడిగేసుకుంటున్నాను. ఇంకా గ్యాస్ దగ్గర కూడా ఒకసారి క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా బాటిల్స్ అవి వాటర్ అయితే నింపుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఉడికిపోయినాయండి. ఇక్కడైతే ఇంకా అలా ఇస్తే తినదండి. ఇంకా ఒలిసైతే ఇవ్వాలి. ఇక్కడైతే మొత్తం అన్నీ ఇంకా గింజలన్నీ ఒలిచేసి ఇంకా పాపకైతే ఇచ్చేసానండి. ఇంకా పాప అయితే ఇంక తింటూ ఉంటే నేనైతే ఇంక ఇల్లంతా ఒకసారి అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. సాయంత్రం అయితే అయిపోయింది గదా! ఇంక సందువాకులయితే క్లీన్ చేసుకోవాలి కదా! ఇక్కడైతే క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి మొత్తం. ఇంకా ఇల్లయితే తుడిచేసిన తర్వాత ఇక్కడైతే మినపప్పు అయితే నానబెడుతున్నానండి. ఇంకా 2 అవర్స్‌లో అయితే నానిపోతది కదా! రుబ్బుకుందామనేసి ఇప్పుడైతే నానబెట్టుకుంటున్నాను. ఇంకా మిషన్‌లో బట్టలైతే తీస్తున్నానండి. ఇంక మార్నింగ్ ఎప్పుడో వేశాను ఇవైతేని. మధ్యలో మిషన్ అయితే ఆగిపోయిందండి. నేనైతే చూసుకోలేదు. తర్వాత అయితే చూసుకొని ఇంకా బట్టలైతే డ్రైయర్‌లో వేసుకొని ఇప్పుడైతే ఇంక 2 టైమ్స్ అయితే వేశాను డ్రైయర్‌లో. ఇంకా అవైతే వేసుకొని బయటైతే ఇంకా ఆరబెట్టేసానండి. బట్టలు డ్రైయర్‌లో వేసినా మాకైతే 2 డేస్ అయితే ఆరుతాయండి. అసలు ఎండైతే తగలదు. గాలికే ఆరాలి. ఇంకా ఈవినింగ్ అయితే మా బాబయితే ఇంకా వచ్చేసాడండి. ఇంకా బిల్డింగ్ పైన ఇంకా పిల్లలైతే ఉంటే, ఇంకా పైనైతే ఆడుకుంటున్నారండి. ఇంకా ఆహ్, వాళ్ళ మావయ్య అయితే దింపాడు బాబుని. ఇంకా కిండర్ జాయ్ అవి కొన్ని స్నాక్స్ అయితే కొనైతే ఇచ్చారు. ఇంకా తింటూ ఇంకా పైనైతే ఆడుకుంటున్నారండి. ఇంక ఈవినింగ్ ఇంక సమ్మర్ అయితే ఇంక ఈవినింగ్ పిల్లలందరూ ఉంటారు గదా! ఈ విధంగా పైనైతే ఆడుకుంటారండి. ఇంకా మొక్కల్లోకైతే మా అత్తయ్య గారేసారండి మొక్కలన్నీని. ఈ మొక్కలను దీనికి సెపరేట్ వీడియో అయితే చేస్తానండి ఈ మొక్కల గురించి. ఇంకా మార్నింగ్ అయితే పెట్టుకున్న కదా పువ్వులు, ఈ చెట్టు పువ్వులేనండి. హ్మ్. చాలా బాగా అయితే పూస్తాయండి మల్లెపూలైతేని. ఇంకా ఈ మొక్కల గురించయితే నీకు నెక్స్ట్ వీడియోతో షేర్ చేస్తానండి. ఇంకా చాలా మొక్కలైతే ఉంటాయండి. ఇక్కడే ఇంకా వంకాయ మొక్కలైతే ఉంటాయండి. ఇంకా తెల్ల వంకాయలంటారు కదా! అవైతే ఉన్నాయి. ఇంకా పచ్చిమిరపకాయ మొక్కలు ఇంకా చాలా అయితే ఉన్నాయి. కాసేపయితే పిల్లలైతే ఆడుకున్నారండి పైన. నేను కూడా కాసేపు ఉండి కొంచెం చీకటి పడ్డాక కిందకైతే వచ్చేసామండి. ఇంకా పిల్లలకైతే స్నానాలైతే చేయించేసి ఇంకా డిన్నర్‌కైతే ఇంకా రైస్ ఒకటే పెట్టానండి. ఇంకా చారైతే ఉందనేసి ఇంక పిల్లలకైతే తినిపిచ్చేసి ఇంకా పడుకోబెట్టేసానండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి. నన్నైతే సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.